స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట చదువుకుందాం ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవునికి ఉన్నటువంటి అధికారాలు, దేవునికి ఉన్నటువంటి గొప్పతనాలు, దేవునికి ఉన్నటువంటి అన్ని శక్తుల గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. దరిద్రులను ఎక్కడ కూర్చోబెడతాయంట? దరిద్రులను అధికారులతో కూర్చుండబెడతాయంట. వారికి ఎటువంటి విద్యాబుద్ధులు కానీ, జ్ఞానము కానీ, అందచందములు కానీ, ఆస్తిపాస్తులు కానీ ఏమీ ఉండవు ప్రియులారు. కానీ వారు దేవుని నమ్ముకొని ఉంటారు, దేవుని బిడ్డలుగా ఉంటారు. అందుకని వారిని ఏం చేస్తున్నారంట? దరిద్రులను దేవుడు తీసుకుని వచ్చి అధికారులతో కూర్చుండబెడతాయంట. అధికారులకు హోదాలు ఉంటాయి, విద్యాబుద్ధులు ఉంటాయి, అమౌంట్ ఉంటుంది, అలాగే అందచందాలు ఉంటాయి, ఆస్తిపాస్తులు ఉంటాయి. అందుకు వారు గొప్ప అధికారులై ఉంటారు. అయితే దేవుడు ఏం చేస్తాడంట? దరిద్రులను అధికారులతో కూర్చోబెడతాడంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు వీడు దరిద్రుడు కాబట్టి వీడిని దరిద్రంగానే ఉంచుదాము, ఎంతకాలమైనా వీడు ఇలాగే ఉండాలని దేవుడు ఎన్నడూ అనుకోడు ప్రియులారా. ఒకవేళ మనవారు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన స్నేహితులు, మన ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి ఆలోచనలు చేయవచ్చు. మనమే హైలైట్గా ఉండాలి, మన పక్కనున్నవాడు అడుగునే పడి ఉండాలి అనేటువంటి ఆలోచనలు మన వారికి ఉండొచ్చేమో కానీ మన ప్రియ రక్షకునికి మాత్రం అలాంటి ఆలోచనలు ఉండవంట ప్రియులారా. దేవుడే అంటున్నాడు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. 24 గంటలు మంటిలోనే మంటి పని చేసుకుంటూ ఉంటారంట వారు. దేవుడు ఏం చేస్తాడంట? ఆ మంటి నుండి వారిని దూరపరిచి వారిని అక్కడి నుండి లేవనెత్తి ఇంకా ఏం చేస్తాడంట? లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి, మన ఇంటి వారికి, మన బంధువులకు, మన రక్త సంబంధికులకు ఆశ్చర్యం కలుగునట్లుగా దేవుడు లేవనెత్తుతాడంట. అందుకే ఇక్కడ ఏమని రాయబడిందంటే, భూమిని ఆకాశమును కలుగజేసినటువంటి ఈ సర్వ సృష్టికర్త, భూమి మీదే కాదు, పాతాళములో కాదు, పరలోకములో కూడా ఎక్కడైనా తీసుకోండి, అన్ని అధికారాలు ఆయన చేతిలోనే ఉన్నాయంట. ఇన్ని అధికారం కలిగినటువంటి ఈ దేవుణ్ణి మనం పక్కన పెట్టి మనం ఏదో సాధించాలని, ఏదో గెలవాలని, ఇహలోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని యొక్క గొప్ప కృపను, దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి గొప్ప అధికారాన్ని కోల్పోయి పెంట కుప్ప మీద నుండి దేవుడు లేవనెత్తుతూ ఉంటే, దరిద్రతలో నుండి దేవుడు లేవనెత్తుతూ ఉంటే, ఇంకా లేమిట్లో నుండి దేవుడు లేవనెత్తుతూ ఉంటే మరలా మనం ఏం చేస్తున్నామంట? అధికారులతో కూర్చుండబెట్టే అధికారాన్ని కోల్పోతున్నాం, మహిమగల సింహాసనాన్ని కోల్పోతూ ఉన్నాం. మంటిలోనూ మీరు ఉండకూడదు, నా ప్రియ బిడ్డలు గనక మీరు ఘనులుగా ఉండాలని దేవుడు లేమిలో నుండి తీసుకొని వస్తూ ఉంటే మరలా పెంట కుప్పలోనికే మనం వెళ్ళిపోతూ ఉన్నామంట. అందుకని ఆయన ఏమంటున్నా అంటే, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం అనుకుంటూ ఉంటాం, నిత్యము దేవా దేవా అనుకుంటే నా కడుపు ఎక్కడ నిండుద్ది,
దేవా దేవా అనుకుంటుంటే నా భార్య కడుపు ఎక్కడ నిండుతుంది, నా భర్త కడుపు ఎక్కడ నిండుతుంది, నా పిల్లల కడుపు ఎక్కడ నిండుతుంది, నా కొరతలన్నీ ఎక్కడ తీర్చబడతాయి, నా పంటలు ఎలాగ ఫలిస్తాయి, నా వ్యాపారాలు ఎలాగ సక్సెస్ అవుతాయి, నా పిల్లల చదువులు ఎలాగ పూర్తి చేసుకుంటాను, వారి ఎగ్జామ్స్ ఎలా క్లియర్ అవుతాయి, వారి జాబ్స్ ఎలా క్లియర్ అవుతాయి, అలాగే వారి ప్రమోషన్ ఎలా క్లియర్ అవుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ దేవుడు మనందరికీ ఒక చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. చూడండి, కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 6వ వచనంలో ఈ శ్రేష్టమైన మాటలు వ్రాయబడి ఉన్నాయి. 6వ వచనం, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఏమున్నాయంట ఆయన సన్నిధిలో? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఘనత కావాలంటే దేవుని సన్నిధిలో ఉన్నాయంట. ఏం చేస్తే మనకు ఘనత వస్తుంది చెప్పండి? అమౌంట్ సంపాదిస్తే ఒకవేళ ఘనత వస్తుందేమో, ఎగ్జామ్స్లో పాస్ అయితే ఘనత వస్తుందేమో, జాబ్ వస్తే ఘనత కలుగుతుందేమో, పైరు పంటలు విస్తారముగా పండితే ఘనత కలుగుతుందేమో, ధనము హెచ్చితే ఘనత కలుగుతుందేమో, చక్కటి గృహాలు కట్టుకుంటే ఘనత కలుగుతుందేమో, అలాగే పొలాలు స్థలాలు కొంటే, వెండి బంగారాలు కొంటే ఘనత కలుగుతుందేమో. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఇవన్నీ మీకు కావాలంటే మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకేం కలుగుతుంది అంటున్నాడు? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలోనే ఉన్నాయంట. మనం ఎక్కడో లోకంలో ఉంటే అవన్నీ వెతుక్కోవచ్చు, ఘనత వెతుక్కోవచ్చు, లేకుంటే గొప్పతనాన్ని వెతుక్కోవచ్చు. లోకంలో ప్రయాసపడితే ఇవన్నీ మనకు దొరుకుతాయని మనం అనుకుంటూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. బలము కావాలంటే కూడా ఆయన సన్నిధిలోనంటే, సౌందర్యం కావాలంటే చాలామంది పెద్దలు, రాజులు, అధికారులు, సినిమా యాక్టర్సు వారి వీరు ఏం చేస్తుంటారంట, చాలా అందంగా మేము ఉండాలి, నా కన్ను సరిగా లేదు, నా కాళ్ళు సరిగా లేవు, నా నోరు సరిగా లేదు, నా ముక్కు సరిగా లేదు, నా చెవులు సరిగా లేవు, ఇవన్నీ యాక్సిడెంట్ అయ్యి రూపురేఖలన్నీ మారిపోయాయి. కాబట్టి ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి నా ఫేస్ అంతా కూడా చాలా అందంగా చక్కగా తయారయ్యేటట్టుగా అన్ని సర్జరీలు నేను చేయించుకోవాలి అని ఫీల్ అవుతూ ఉంటారంట. దేవుడు అంటూ ఉన్నాడు, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. బలము కావాలంటే అది దేవుని సన్నిధిలోనే ఉందంట, సౌందర్యం కావాలంటే అది కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాయంట ప్రియులారా. ఇలాగ దేవుని సన్నిధిలోనే సమస్తము దొరుకుతూ ఉంటే మనం ఇంకా మరలా వెనక్కి వెళ్ళి, మరలా సాతాను వైపు వెళ్ళి, మరలా లోకం వైపు వెళ్ళి, మరలా శరీరానుసారమై, మరలా సాతాను సంబంధమైన కార్యాలు చేసి దేవుని సన్నిధిలో మనకున్నటువంటి ఘనతను, ప్రభావమును, బలమును, సౌందర్యమునంతా కూడా మనం ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటూ ఉన్నామంట. దేవుడు తన ప్రజల కొరకు ఇవన్నీ సిద్ధపరిచి ఉంచాడంట ప్రియులారా. మనకు తెలియకుండానే ఘనత మనకే ఉంచాడు ప్రియులారా, ప్రభావం కూడా మనకే ఉంచాడు, బలం కూడా మన కొరకు ఉంచాడు, సౌందర్యం కూడా దేవుడు మనకు ఉంచాడంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా భక్తుడైన యోబు వలె యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని చెప్పేవారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.